ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాప ఫోన్ చేసి అమ్మా నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పినా నేను వెళ్ళలేకపోయాను. అమ్మ ఖుషి ఈరోజు అమ్మమ్మ తాతయ్య వాళ్ళను విడిపించారనుకొని వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళడం వల్ల నీ దగ్గరికి రాలేకపోయాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అక్క, దీన్నెందుకు బయటికి తీసావు? ఆ రోజు అందంగా ఉన్న ఈ నెక్లెస్ ఈరోజు కళ కోల్పోయింది జాను. ఖుషి పాపని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నా శ్రీకాంత్ సార్ ఈరోజు లేరు. అలాగని పాప విషయంలో నేను ఏమీ చేయలేకపోతున్నాననే బాధ నన్ను కలచి వేస్తోంది జాను. పాపం చిన్నపిల్ల కదా జాను. అమ్మ ఆకలేస్తుంది అని నోరు తెరిచి అడిగినా కడుపు నిండా భోజనం పెట్టడం లేదంట. వెంటనే వెళ్ళి సహాయం చేద్దామనుకున్నా. మళ్ళీ నా వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమోనని నాన్న భయపడుతున్నాడు. వాళ్ళ దగ్గర అన్ని కోట్లున్నాయి కదక్కా. ఆ సుపర్ణిక సొంత మేనత్తే కదా. ఒక పసిపాపని సరిగ్గా చూసుకోలేదా? అలా చూసుకునే వాళ్లే అయితే ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లలు పుట్టేవారు జాను. నిజమే అక్క. ఆవిడ మొహం చూస్తేనే కంపరంగా ఉంటుంది. ఎప్పుడు మొహం చిట్లిస్తూనే మాట్లాడుతుంది. అయినా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకక్క. నువ్వు పాపం చూసురా. అమ్మా నాన్న వాళ్ళు అక్క, అమ్మ వాళ్ళు మళ్ళీ అందర్నీ జైల్లో పెడతారేమోనని ఆలోచిస్తున్నారు. దానికి ఏదో ఒక పరిష్కారం చూద్దాం. విశ్వ వాళ్ళ నాన్నని అడుగుదాం. లేదా మొన్న విడిపించిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళనే సహాయం అడుగుదాం. అక్క, అమ్మా నాన్నలు ఆలోచించేది పరువు కోసం, కానీ అక్కడ పాప జీవితం. పరువు కన్నా పాప జీవితం ముఖ్యం కదా. కానీ ఒకటి మాత్రం నిజమక్క, పాపకి ప్రపంచమంతా ఉన్నా పాప ఒంటరిగా ఉన్నట్టే. అదే నువ్వుంటే ప్రపంచమే పాపతో ఉన్నట్టు. నువ్వు మార్నింగ్ వెళ్ళక్క. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినొచ్చు కదమ్మా. సుఖం పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయిరా భార్గవ్. 10 అడుగులు వెయ్యాలంటే కాళ్ళు నొప్పులు. నువ్వెందుకమ్మా కష్టపడడం? మనకో సర్వెంట్ ఉంది కదా. ఏయ్, ఏంటే అక్కడే దున్నపోతలా నించుని చూస్తున్నావు? ఇలా రా. ఏంటి ఖుషి అలా చూస్తున్నావు? నీకు పిజ్జా తినాలనుందా? అడిగితే మాత్రం మనం పెట్టద్దు. అసలేం మనం తినడానికే సరిపోవట్లేదు. మేం కబుర్లు ఆడుతుంటే ఇక్కడే నిలబడి చూస్తామేంటి? ఈ ప్లేట్లన్నీ తీసుకెళ్ళి సింక్లో వేయి.
అలా కనుగుడ్లేసుకొని చూస్తావేంటి? పట్టుకెళ్ళు. తొందరగా గాని. ఎంతసేపు తెస్తావు? ఇవి అక్కడ పడేయకుండా కడుగు పో. హుష్, అన్నీ చెప్పాల్సిందే. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల బానే ఉన్నాను మేడం. ఖుషి పాపని చూడ్డానికి వచ్చాను. మేడం వాళ్ళు లోపల ఉన్నారా? ఉన్నారమ్మా. ఏంటా? తులసి వస్తుందమ్మా. ఆ? ఓ, ఇదే నా తులసి. దేనికొస్తుందో? పిల్లని పట్టుకుపోతానంటుందేమో అమ్మా. అలా ఎలా తీసుకెళ్తుంది? పనోడిని తీసేసి దాంతో చాకరీ చేయిస్తుంటే. ఖుషి తులసిని చూసిన ఒక్క క్షణం కూడా ఉండదమ్మా. ఆ? అవునా? ఓ పని చేస్తానైతే. దాన్ని కిచెన్లోంచి బయటికి రానివ్వను గాని ఈ తులసిని ముందు వెళ్ళగొట్టాలి. ఏంటి భార్గవ్, ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నావు? అందుకే కట్ చేశాను. నువ్వు కట్ చేయాల్సింది అక్కడ. హే, ఆగు. తులసి అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.